దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి గురువుగారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానం ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో మనం చిన్నతనంలో ఆనందమయ లోకంలో ఉంటామని, ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా గత జన్మల్లో ఉన్న ఆనందమయ లోకంలోనే ఉంటామని చదువుకున్నాము. అలాగే జంతువులు కూడా పసితనంలో ఆనంద లోకంలోనే విహరిస్తాయని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. హాస్టల్ ప్రపంచంలో భయం అనేది ఉండదు. హాస్టల్ ప్రపంచంలో అక్కడ ఎవరు ఇంకొకళ్ళని శిక్షించటం అనేది ఉండదు. ఎవరు ఇంకొకళ్ళని బాధ పెట్టేది ఉండదు, భయపెట్టేది ఉండదు. కాబట్టి ఎవరికి వాళ్ళమే అక్కడ స్వతంత్రంగా మనం ఉంటాం. కాబట్టి హాస్టల్ ప్రపంచంలో భయం అనేది ఉండదు. కొన్ని నెలల తర్వాత, ఒక ఏడాది తర్వాత అయినా కావచ్చు, అవి ఏ సామూహిక ఆత్మకు చెందినవో ఆ ఆత్మ నుండి జ్ఞానాన్ని పొందుతూ వాటిలో మానవ జాతి పట్ల భయం, విరోధం కలుగుతాయి. జంతువుల పట్ల, జంతువులని తీసుకున్నట్లయితే అవి సామూహికంగా చిన్నతనంలో ఎటువంటి భయం లేకుండానే పెరుగుతాయి. తరువాత కొంతకాలం తర్వాత, ఒక ఏడాది తర్వాత ఈ మానవులను చూసి అవి భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాటిని కొద్దిగా హింసించటం, భయపెట్టడం అంటూ జరుగుతుంది కాబట్టి అలా అవి భయపడుతూ ఉంటాయంట. ఇక వాటి మంచి పెంపుడు జంతువులుగా నమ్మలేము. మనం మంచి పెంపుడు జంతువులుగా వాటిని నమ్మలేము. సాధారణంగా అనుకునేది ఏమిటంటే, అన్నిటికంటే బాధాకరమైన విషయం ఒక బిడ్డ బాల్యంలో ఏదో ఒక దశలో జీవితం నుంచి త్రుంచివేయబడటం. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. తల్లికి బిడ్డ చిన్నతనంలోనే, పసితనంలోనే మరి ఆ ప్రాణ, ఆ ఆత్మని, ఆ శరీరాన్ని వదిలేసి బయటికి వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయము. అందులోనూ 3 ఏళ్ల వయసు వచ్చేసరికి అది ఆసక్తికరమైన దశ. 3 ఏళ్ళు అనేసరికి చిన్న చిన్న బుడిబుడి అడకలతోటి, బుడిబుడి మాటలతోటి మరి మనకెంతో దగ్గరగా ఉంటారనమాట. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా తల్లి తన ఎద మీద పడుకోబెట్టుకొని ఎంతో ప్రేమతత్వంతో తన స్తనాల పాలిచ్చి ఆమెను ఎంతో ప్రేమగా పెంచడం జరుగుతుంది బిడ్డలను. మరి అలాంటి బిడ్డలు 3 సంవత్సరాలు వాళ్ళతో కలిసి మెలిసి మనం ఉన్నామంటే, మన దగ్గరలో వాళ్ళు పెరిగారంటే వాళ్ళ మీద ఎంతో మనకి ప్రేమ అనుబంధాలు ఏర్పడి ఉంటాయన్నమాట. వాళ్ళ ఆనందము, వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఆటలు చూసి మనం ఎంతో ఆనందలోకంలో ఉన్నట్టే మనం కూడా విహరిస్తూ ఉంటామన్నమాట. అలాంటి బిడ్డ పసితనంలో 3 ఏళ్ల వయసులో వచ్చేసరికి మంచి ఆసక్తికరమైన దశలాగా ఉంటుంది. బాగా సంతోషంగా ఉండే వయసు అన్నమాట. ఒక బిడ్డ పసితనం దాటాడని చెప్పాలి అంటే ఆధారం ఆ బిడ్డ వయసు కాదు. బడిలో చేరగానే కొందరిలో పసితనం మాయమైపోతుంది. కొందరిలో టీనేజ్ వచ్చినా కూడా పసితనం వేడదు. చూడండి, కొంతమంది చిన్నతనంలోనే సీరియస్గా ఉంటారు. స్కూల్కి వెళ్తే చాలు, ఇంకా స్కూల్కి వెళ్ళానా, చదువుకున్నానా, ఇంటికి వచ్చానా, హోంవర్క్ చేశానా, తిన్నానా, పడుకున్నానా, సీరియస్గా ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఆ పిల్లలతో ఆడుతా పాడుతా సంతోషంగా మెలగలేరు, వాళ్ళతో కలిసి ఉండలేరు కొంతమంది పిల్లలు. మరి కొంతమంది పిల్లలు కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగాలు చేస్తున్నా కూడా సరదాగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు పక్క వాళ్ళని నవ్విస్తూ ఉంటారు. ఆనందలోకంలోనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారనమాట. ప్రాథమిక పరిణామ సిద్ధాంతాన్ని కొంచెమైనా గ్రహించని వారు పసిబిడ్డల మరణాలు అవసరమని భావిస్తారు. వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే, ఈ పసిబిడ్డ మరణం వల్ల తల్లిదండ్రులు ఎందుకు గర్భశోకం అనుభవించాలి అని. ప్రారంభమైన వెంటనే ముగిసిపోయే జీవితం పట్ల ఉపయోగం ఏమిటి అని. పరిణామాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని గ్రహించగలుగుతారు. ఆ బిడ్డ కూడా ఒక ఆత్మేనని, తను కర్మానుసారం అనుభవం గడించటానికి ఆ ఆత్మ భౌతిక భూమిలోకి వచ్చిందని గ్రహిస్తారు. ఇది జ్ఞానవంతులకు మాత్రమే అర్థమవుతుంది, అందరికీ అర్థమవుదన్నమాట. ఆ చిన్నతనంలో ఆ శరీరాన్ని వదిలేసినా కూడా కొంతమంది అయితే ఆ బిడ్డకు చాలా అంకితం అయిపోయి
ఇక వీడలేని బాధని వాళ్ళని వీడలేక వదిలి వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ జ్ఞానం తెలిసిన వాళ్ళైతే, ఈ అంతరార్థం తెలిసిన వాళ్ళైతే ఆ ఆత్మ కూడా కొన్ని రోజుల పాటు ఈ దంపతులతో కలిసి జీవించడానికి, సహజీవనం చేయటానికే వచ్చారని, వాళ్ళ ఆనందమయ లోకాన్ని వీళ్ళతో పంచుకోవడానికే వచ్చారని గ్రహిస్తారనమాట. మనం అనుకుంటాము చిన్నతనంలోనే బిడ్డ పోయిందంటే దేవుడిచ్చాడు ఎందుకు తీసుకెళ్ళాడు అని అనుకుంటాం. కానీ వాళ్ళ ఆనందమయ లోకాన్ని ఇక్కడ వాళ్ళతో పంచుకుంటాం కోసమే వాళ్ళు వస్తారు. ఆ కొద్ది కాలమే వాళ్ళు నిర్ణయించుకొని వస్తారు కాబట్టి ఆ కొద్ది కాలంలోనే మళ్ళీ వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. పసితనంలోనే చనిపోయినట్లయితే దానికి అనుభవం ఏమీ ఉండదు. ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయాక ఈ విషయాన్ని త్వరగానే జీర్ణం చేసుకుంటుంది. ఇక అనుభవం ఏముంటుంది? పసితనంలో ఆనందమయ లోకంలోనే వచ్చారు, ఆనందమయ లోకంలోనే వాళ్ళు చనిపోవటం జరుగుతుంది. ఇక వాళ్ళకి అనుభవాలు అనేవి తక్కువ అన్నమాట. ఈ బాంధవ్యాలని, బంధాలని, ప్రేమ అని ఇవన్నీ కూడా అది రంగులు పులుముకునే అనుభవాలు ఏవి కూడా వాళ్ళకి ఉండవు. చాలా స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు. స్వచ్ఛంగా ఉంటారు, స్వచ్ఛంగా వస్తారు, స్వచ్ఛంగానే వెళ్ళిపోతారనమాట.